సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో గంజాయి పట్టుబడింది. సులభంగా డబ్బు సంపాదించాలని అత్యాశకు రైల్వే పోలీసులు చెక్ పెట్టారు. రైలు ప్రమాదంలో ఎడమ చేతిని కోల్పోయిన ఓ వ్యక్తి డబ్బుల కోసం అక్రమ మార్గమైన గంజాయిని ఆదాయంగా భావించాడు. అలా ఒరిస్సా నుండి కోనార్క్ ఎక్స్ప్రెస్లో పూణేకి తరలిస్తున్న 14 లక్షల విలువైన 56 కేజీల గంజాయిని సికింద్రాబాద్ రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పూణేకు చెందిన మనోరంజన్ దాస్, లక్ష్మణ్ సంభాజీలు ఒరిస్సా నుండి వివిధ ప్రాంతాలకు గంజాయిని రవాణా చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. రైల్వే స్టేషన్లో అనుమానాస్పదంగా ఉన్న వారిని విచారించగా గంజాయి గుట్టు రట్టయిందని రైల్వే పోలీసులు తెలిపారు. ప్రధాన నిందితుడు మనోరంజన్ దాస్ పరారీలో ఉండగా లక్ష్మణ్ను పోలీసులు అరెస్ట్ చేశారు.